guys, welcome back to my channel. Welcome to Deepika. కొత్తగా ఇక్కడ వచ్చే వాళ్ళందరికీ నమస్కారం. నా పేరు దీపిక. అండ్ మీకు కనుక నా వ్లాగ్స్ నచ్చినట్టయితే నా ముందర వ్లాగ్స్ చెక్ చేయండి. మీకు ఒకవేళ నా టాక్స్ కానీ నా కాన్వర్సేషన్స్ కానీ నచ్చినట్టయితే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మీకు ఏమైనా టాపిక్గా ఇంట్రెస్టింగ్ సజెషన్స్ ఏమైనా ఉంటే దయచేసి కమెంట్ చేయండి. ఐ విల్ కన్సిడర్ ఇట్ బికాజ్ ఐఎమ్ అ గ్రోయింగ్ పర్సన్ అండ్ ఐ రియలీ రీడ్ ఆల్ త్రూ. లైక్ నేను కమెంట్స్ చదువుతాను అండ్ నేను అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తాను. ఓకే, జనాలు ఇది దే ఆర్ ఎక్స్పెక్టింగ్ దిస్ సార్ట్ ఆఫ్ టాపిక్ అనేసి. సో ప్లీజ్ డూ కమెంట్ ఇఫ్ యూ వాంట్ ఎనీ పర్టికులర్ టాపిక్స్ అనమాట. ఓకే, ఇవాళ మన టాపిక్ వచ్చేసి వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ స్ట్రైట్ ఫ్రమ్ మై గుండెకాయ వస్తుంది. అదేంటంటే నేను మాస్టర్స్ని ఒక డ్రీమ్ లాగా పెట్టుకున్నాను. అంటే కంప్లీటింగ్ మై మాస్టర్స్ అండ్ హ్యావింగ్ దీపికా ఎంఎస్సి అనేది ఒక నేను డ్రీమ్గా పెట్టుకున్నాను. అది దాని రీజన్ ఏదైనా ఉండొచ్చు. I have had my own reason to have this drive for an MSc. And అలాంటిది మీలో చాలా మంది కూడా you'll also be excited for your masters. You'll also plan for your masters. మీరు కూడా మీకు అదొక గోల్గా ఒక డ్రీమ్గా పెట్టుకొని ఉంటారు, రైట్? If you're one of them, please watch until the end because I'm going to tell you what all is the reality of masters, right? మనం ఒక మాస్టర్స్ అని ఒక జోన్లో పెట్టుకుంటాం మనం మాస్టర్స్. అంటే వీఆర్ హ్యూర్ బ్యాచులర్స్లో ఉన్నాము, ఇది మాస్టర్స్ అని మనం ఒక జోన్ పెట్టుకొని ఉంటాం కదా. ఈ జోన్ ఎంత కష్టము అనేది ఐ వాంటెడ్ టు డెపిక్ట్ ది రియాలిటీ ఆఫ్ మాస్టర్స్ టుడే, రైట్? అండ్ బిఫోర్ ఐ స్టార్ట్ ద వీడియో ఐ వాంట్ మేక్ షూర్ దట్ యూ నో ద కంట్రీ దట్ ఐమ్ లివింగ్ ఇన్ అండ్ ద టైప్ ఆఫ్ మాస్టర్స్ దట్ ఐమ్ డూయింగ్ సో దట్ యూ కెన్ రిలేట్ టు ద డిఫికల్టీ లెవెల్స్ అనమాట. ఓకే, సో కరెంట్లీ ఐఎమ్ లివింగ్ ఇన్ జర్మనీ అండ్ ఐఎమ్ డూయింగ్ అ మాస్టర్స్ ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, రైట్? సో ఇక్కడ మనకి ఇండియాలో ఏంటంటే బ్యాచులర్స్ అనేది ఈసీఈలో ఉంటుంది, లేకపోతే ట్రిపుల్ ఉంటుంది కదా. అంటే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ కలిపి ఉంటుంది ఒక కోర్సు. ఇంకొక కోర్స్ ఏమో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఉంటుంది, ట్రిపుల్, రైట్? సో ఈ ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్, ఎలక్ట్రికల్ ఈ మూడింటిని కలిపేసి దే వుడ్ హావ్ పుట్ అండర్ దిస్ థింగ్ కాల్డ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఇన్ జర్మనీ. ఓకే, అండ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో మల్టిపుల్ స్పెషలైజేషన్స్ ఉంటాయి. ఒక్కొక్క యూనివర్సిటీని బట్టి వాళ్ళ స్పెషలైజేషన్స్ మారుతూ ఉంటాయి. సో మా యూనివర్సిటీలో నేను చదివేది యూనివర్సిటీ ఆఫ్ స్టుట్గార్ట్లో, ఓకేనా? యూనివర్సిటీ ఆఫ్ స్టుట్గార్ట్లో మాకు ఎంఎస్సి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్కి వీ హ్యావ్ 6 స్పెషలైజేషన్స్. అవి ఏంటి ఈచ్ ఆఫ్ ఇట్కి పర్పస్ ఏంటి అనేది మీరు యూనివర్సిటీ వెబ్సైట్లో చూసుకోండి, తెలుసుకోండి, రైట్? ఎవ్రీ ఇన్ఫర్మేషన్ అబౌట్ జర్మనీ ఈజ్ పబ్లిక్లీ అవైలబుల్. You just have to spend your own time and put some efforts before you come into this country to understand the reality, to understand what the course is about, to understand if it fits you. Okay? So, meeru effort తీసుకోండి, పబ్లిక్ సోర్సెస్ని గ్యాదర్ చేయండి అండ్ ట్రై టు గెట్ ఆల్ ద ఇన్ఫర్మేషన్. బట్ ఒక స్టూడెంట్ ఇక్కడికి వచ్చాక ఏం ఎక్స్పీరియన్స్ చేస్తాడు ఆర్ ఏం ఎక్స్పీరియన్స్ చేస్తుంది అనేది ఫ్రమ్ మై హార్ట్ ఐ వాంటెడ్ టు గివ్ యూ అన్ ఆనెస్ట్ టాక్ అండ్ దాట్ ఈస్ దిస్ వీడియో. ఓకే, సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. స్టార్టింగ్ వచ్చేసి బ్యాచులర్స్లో మనం ఏం చేస్తుంటాము, వీ హ్యావ్ దిస్ బబుల్, వీ హ్యావ్ అవర్ ఫ్రెండ్స్. మనం ఎక్స్ట్రా కరిక్యులర్స్ చేస్తున్నాము అంటే మనకు ఆ ఎక్స్ట్రా కరిక్యులర్స్ రిలేటెడ్ ఏమంటారు కమిట్మెంట్స్ ఉంటాయి. అవన్నీ అయ్యాక వాట్ డూ యూ డూ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే? ఇంటికి వచ్చి చిల్ అవుతాం కదా. అండ్ ఆ కోర్స్ స్ట్రక్చర్ కూడా మనకి వెరీ ఫాస్ట్ పేస్డ్గా ఉంటుంది. దోస్ ఆర్ ద బేస్ అవుట్లైన్స్. అంటే ఇప్పుడు గడగడ అయిపోతుంది అనమాట. మనకి సెమిస్టర్ స్టార్ట్ అవుతుంది, ఇంటర్నల్స్ ఉంటాయి, ల్యాబ్ ఎగ్జామ్ ఉంటుంది, ఎక్స్టర్నల్స్ ఉంటుంది, తర్వాత మనకి ఫైనల్ సెమిస్టర్ ఎగ్జామ్ ఉంటుంది, రిజల్ట్స్ వచ్చేస్తాయి, హాలిడేస్, దట్స్ ఇట్. దాని తర్వాత ఫటాఫట్ నెక్స్ట్ సెమిస్టర్ షురు. సో ఇలా మనకి గటగట అయిపోయే ఒక టైం లైన్లో మనం బతుకుంటాం అనమాట. అంటే ఫటాఫట్ వెళ్ళిపోతుంది టైం. లైక్ వీ జస్ట్ డోంట్ నో హౌ వీ కంప్లీటెడ్ 8 సెమిస్టర్స్ ఆఫ్ అవర్ బ్యాచులర్స్. ఐ కెన్ నాట్ బిలీవ్ నేను 8 సెమిస్టర్లు ఇట్లా లేపినా నేను, ఓకేనా? సో అది అనుకుంటేనే ఐ యాక్చువల్లీ ఫీల్ సూపర్ నైస్ అబౌట్ మై సెల్ఫ్. ఓకే, సో జర్మనీలో ఏంటంటే వెన్ యూ కమ్ ఫర్ మాస్టర్స్, జర్మనీ ఎస్పెషలీ ఈజ్ క్వైట్ రిజిడ్ అండ్ స్టాండర్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇట్స్ రూల్స్ అనమాట. రూల్స్ కానీ స్ట్రక్చర్ కానీ. బట్ ద బ్యూటీ ఆఫ్ జర్మన్ మాస్టర్స్ ఇస్ వెన్ ఇట్ కమ్స్ టు అకాడమియా, ఆ స్టాండర్డ్ కానీ ఆ రూల్స్ కానీ అన్నీ కొంచెం ఫ్లెక్సిబుల్ అవుతాయి స్టూడెంట్స్కి. సో ఏంటంటే మనం స్టూడెంట్స్గా ఉన్నప్పుడు ఇక్కడ మనకి మాస్టర్స్ అనేది
4 సెమిస్టర్స్కి డిజైన్ చేస్తుంటారు ఆ కోర్స్ని. బట్ నువ్వు 4 సెమిస్టర్స్లో ఖతం చేయాలి అనేది రూల్ కాదు. ఓకే, అండ్ ఈ సెమిస్టర్లో నువ్వు ఇప్పుడు మన బ్యాచులర్స్లో మనం ఇన్ని సబ్జెక్ట్స్ తీసుకొని కరెక్ట్గా ఇన్ని ఖతం చేయాలి కదా. ఆ సెమిస్టర్ అయిపోయేసరికి వీ హ్యావ్ టు ఫినిష్ ఇట్. అంటే వీ హ్యావ్ టు అటెంప్ట్ ది ఎగ్జామ్. మనకి ఎగ్జామ్కి మనం రిజిస్టర్ అవ్వడం డీరిజిస్టర్ అవ్వడం అనేది మన చాయిస్లో లేదు. వీఆర్ ఆటోమేటిక్లీ రిజిస్టర్డ్ ఫర్ అన్ ఎగ్జామ్ అండ్ వీ హ్యావ్ టు రైట్ దోస్ ఎగ్జామ్స్ అట్ ది ఎండ్ ఆఫ్ ద సెమిస్టర్. కానీ మాస్టర్స్ జర్నీలో all these 4 semesters you can define how you want to do it. అంటే నువ్వు ఎన్ని మాడ్యూల్స్ తీసుకోవాలనుకుంటున్నావు, ఎన్ని క్రెడిట్స్ రాయాలనుకుంటున్నావు అనేది నీ చేతిలో ఉందన్నమాట. సో ఇట్స్ కంప్లీట్లీ ఇన్ యువర్ చేతులు, రైట్? సో నువ్వు యూ హ్యావ్ టు ప్లాన్ వెరీ కేర్ఫుల్లీ దీన్ని ఓకేనా. సో 2 years అంటే 4 సెమిస్టర్స్లో నువ్వు ప్లాన్ చేయాలి అనుకుంటావు. బట్ దెర్ ఆర్ too many things in a German master's degree that make it very valuable and at the same time very complicated, right? Very valuable. Understand this point. It is valuable. అంటే మీరు చేసే everything inside your journey, master's journey is super valuable, and at the same time it complicates your master's journey one by one, రైట్? సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం అకాడమీలో ఉంటాం, మనం 4 సెమిస్టర్స్ చేస్తుంటాం, మనం ప్లాన్లో ఉంటాం 2 years చేద్దాము అని చెప్పేసి. వెన్ యూ ఆర్ ఇన్ యువర్ ఫస్ట్ ఇయర్ ఆర్ సెకండ్ ఇయర్ మనకి కరెక్ట్గా మనం తెచ్చుకున్న అమౌంట్ అయిపోతుంటుంది ఫినాన్షియలీ. సో యూ విల్ బీ ఇన్ ద జోన్ దాట్ యూ వాంట్ టు బిల్డ్ యువర్ ఫినాన్సెస్ ఆల్సో, రైట్? సో అపార్ట్ ఫ్రమ్ దోస్ ఫినాన్సెస్, పీపుల్ హూ డైరెక్ట్లీ కమ్ ఫ్రమ్ బ్యాచులర్స్, అంటే వర్క్ ఎక్స్పీరియన్స్ లేకుండా వచ్చే బ్యాచులర్ స్టూడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళు కూడా ఏ మైండ్ సెట్లో ఉంటారు అంటే వీ హ్యావ్ టు గెయిన్ సమ్ వర్క్ ఎక్స్పీరియన్స్ కదా అని ఉంటుంది వాళ్ళకి. ఎందుకంటే దే వుడ్ మీట్ పీపుల్ హూ వుడ్ హ్యావ్ హ్యాడ్ లైక్ 4 years ఆఫ్ వర్క్ ఎక్స్ కానీ 3 years ఆఫ్ వర్క్ ఎక్స్ కానీ వాళ్ళకి చూస్తే వీళ్ళకి ఇంటిమిడేట్గా ఉంటుంది. అంటే ఎందుకు వీడు ఇంత ఎక్స్పీరియన్స్ పెట్టుకొని వచ్చాడా, ఇంకా మనకు ఉద్యోగం వస్తుందా అన్నట్టు ఒక క్వశ్చన్ మనకు వస్తుంది. సో 2 types ఆఫ్ పీపుల్, సో ఫినాన్షియల్ కానీ లేకపోతే ఇలా మోటివేటెడ్ ఫర్ వర్క్ ఎక్స్పీరియన్స్ కానీ, ఈ 2 people చేసే కామన్ పని ఏంటంటే ఫైండ్ ద స్టూడెంట్ జాబ్. So as a student in Germany, you can do student jobs. Student jobs అంటే ఏంటంటే they will pay you, but నువ్వు taxes కూడా కట్టాల్సి వస్తుంది. until ఒక certain limit దాటితే నీ ఇన్కమ్ నువ్వు taxes కూడా కట్టాల్సి వస్తుంది. నువ్వు ట్యాక్స్ బ్రాకెట్లో పడినా కూడా నీకు అంత హై ట్యాక్సెస్ ఉండవు, అంటే బయట వాళ్ళకు ఉండేంత ట్యాక్సెస్ ఉండవు. ఇట్ డిపెండ్స్ ఆన్ ది అమౌంట్ కూడా. నువ్వు ఎక్కువ అమౌంట్ తీసుకుంటున్నావు అంటే యువర్ ట్యాక్స్ బ్రాకెట్ స్టార్ట్స్ ఇంక్రీజింగ్, ఓకే. బట్ అంటిల్ సర్టన్ లిమిట్ దేర్ ఇస్ నో ట్యాక్స్ ఆల్సో ఒక స్టూడెంట్కి. సో నువ్వు ఫినాన్సెస్ నువ్వు ఇన్కమ్ చేయాలి, నువ్వు లోపల తీసుకోవాలి అనేసి యూ విల్ హ్యావ్ దిస్ మోటివేషన్. ఈ 2 factors నీకు మోటివేట్ అవుతాయి. తర్వాత యూ విల్ స్టార్ట్ లుకింగ్ ఫర్ జాబ్స్, రైట్? సో ఎవరెవరైతే వర్క్ ఎక్స్పీరియన్స్ తీసుకోవాలనుకుంటున్నారో ఐ థింక్ దే విల్ నాట్ గో ఇన్ టు దీస్ నాన్ టెక్నికల్ ఫీల్డ్స్. అంటే ఇప్పుడు ఈ వేర్ హౌస్లో చేయడము, లేకపోతే ఈవెంట్స్కి ఏదైనా వాలంటీర్ చేయడము, ఇట్లాంటివి యూ వుడ్ నాట్ గో. రెస్టారెంట్స్లో పనిచేయడము, because you do have technical opportunities over here. If you're in Germany and if you're a master's student and if you're anyone who has like slightest interest in your career, దయచేసి కన్సిడర్ వర్కింగ్ యాజ్ అ టెక్నికల్ వర్క్ ఎక్స్పీరియన్స్ తీసుకోవడానికి మ్యాక్సిమం ట్రై చేయండి. బికాజ్ మీకు అన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయి ఇక్కడ. వై షుడెంట్ యూ డూ ఇట్? లైక్ వై షుడ్ యూ డూ అ పార్ట్ టైమ్ జాబ్ అని నాకు అనిపిస్తుంది. మీరు మనీ గురించి ఆలోచిస్తున్నారు అండ్ యువర్ సోల్ పర్పస్ ఇస్ మనీ అయితే ప్లీజ్ గో ఫర్ ఇట్. లైక్ పార్ట్ టైం తీసుకోండి. బికాస్ ఐ అండర్స్టాండ్ ద ఫినాన్షియల్ సిచ్యువేషన్స్ ఆల్సో. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తారు, లోన్స్ ఉంటాయి, ఇంట్లో పంపించాల్సి వస్తుంది, ఒక్కొక్క కారణం ఒక్కొక్కరికి ఉంటుంది. కాబట్టి యూ కెన్ డూ వాట్ యూ వాంట్, రైట్? అంటే మీ నీడ్స్ని బట్టి. బట్ ఇఫ్ యూర్ సమ్మన్ హూ హ్యాస్ స్లైట్లీ ఫినాన్స్లో మీకు కంఫర్ట్ ఉంది అని మీకు అనిపిస్తే దయచేసి గో ఫర్ అ టెక్నికల్ వర్క్, బికాస్ దట్ విల్ హెల్ప్ బూస్ట్ యువర్ కెరియర్. మీకు వర్క్ ఎక్స్పీరియన్స్లో బాగా హెల్ప్ అవుతుంది అండ్ మీకు మనీ కూడా వస్తుంది, రైట్? సో మీరు ఎట్లాంటి జాబ్స్ చేయొచ్చు అనేది ఒక సెపరేట్ వీడియోలో మాట్లాడుకుందాం, వాట్ టైప్ ఆఫ్ జాబ్స్ మీరు జర్మనీలో చేయొచ్చు అనేది. బట్ ద కోర్ పాయింట్ బీయింగ్, మీరు ఇట్లాంటి జాబ్స్ తీసుకుంటారు రీజన్స్ వల్ల, రైట్? సో వెన్ యూ డూ దీస్ జాబ్స్, ద ఫస్ట్ కాంప్లికేషన్, నేను చెప్పాను కదా, ఒక లైన్గా మనకి వెళ్తూ ఉంటుంది మన మాస్టర్స్ జర్నీ అండ్ ఒక్కొక్కటి యాడ్ అయ్యి కాంప్లికేట్ అవుతుంటుందని చెప్పేసి. సో దాంట్లో మెయిన్ థింగ్ వచ్చేసి దిస్ వన్. సో వన్స్ యూ గెట్ అ జాబ్, యూ హ్యావ్ ఇష్యూస్ విత్ టైమ్ మేనేజ్మెంట్, ఓకే? సో ఇది లెవెల్ 1 అనమాట. నేను లెవెల్ 0 గురించి మాట్లాడడం అసలు మర్చిపోయాను. సో లెవెల్ 0 ఏంటంటే యువర్ లైఫ్ స్టైల్ కంపేర్ టు ఇండియా అండ్ జర్మనీ. సో జర్మనీలో ద రూల్స్ ఆర్ రిజిడ్ అండ్ ఇట్స్ స్టాండర్డ్ అవుట్ సైడ్ కాబట్టి యూ క్యాన్ లైక్ టు అన్ ఎక్స్టెంట్ నీకు పెద్ద ఇష్యూస్ ఉండవు. అంటే నువ్వు టైం చేసుకోగలుగుతున్నావు నీ లైఫ్ని, నువ్వు స్కెడ్యూల్ చేసుకోగలుగుతున్నావు నీ టైంని, అంటే యు ఆర్ గుడ్, రైట్? యూ క్యాన్ ప్లాన్ యువర్ లైఫ్ అండ్ నువ్వు దానికి తగ్గట్టుగా ఒక్కొక్క స్టెప్ ముందుకు తీసుకుంటూ వెళ్ళిపోవచ్చు.
right? But if you're someone who was not a good planner back in India, ante you relied on your friends, you relied on your parents, or you relied on your siblings to tell you ante అరే చేసావరా, అరే చేయరా బాబు, చేసావా, ఇది అయిందా లేదా, పని చెప్పరా, ఇలాంటివి లైక్ when you had కాన్స్టెంట్ చెయ్యి అనే ఒక హుక్ మీకు ఉన్నింది అంటే then you would have difficulties in Germany, right? It is a sad truth, but you will definitely have. అంటే మీ టైంని మీరు షెడ్యూల్ చేయడం నేర్చుకోవాలి. ప్లీజ్ నోట్ దట్ ఆ 24 hours అయితే క్లాక్లో ఏదైతే ఉందో అదంతా మీరే చూసుకుంటారు. యువర్ ఓన్ పర్సనల్ అసిస్టెంట్ టు మేనేజ్ యువర్ టైం. అంతే, మీరే ప్లాన్ చేయాలి, మీరే ఎగ్జిక్యూట్ చేయాలి, రైట్? సో ఆ స్కిల్ అనేది ట్రై టు బిల్డ్ వెన్ యూర్ బ్యాక్ ఇన్ ఇండియా ఓన్లీ. ఇట్స్ నాట్ రాంగ్. అంటే మనకి ఇండియాలో అంత ప్యాంపరింగ్ ఉంటుంది, మనల్ని అంత బాగా చూసుకుంటారు, మనకి పెద్ద అంటే టైం షెడ్యూల్ చేయడాలు ఇట్లాంటివి అవసరం లేదు ఇన్ఫ్యాక్ట్. ఓకే, సో మీరు కానీ మనకి ఏంటంటే ఇక్కడికి వచ్చాక మనకు అర్థమవుతుంది, ఓ షిట్ అక్కడ చేస్తుంటే బాగుండేదేమో అని చెప్పేసి. సో మేబీ లైక్ మీరు అక్కడే ఉన్నప్పుడు ట్రై టు షెడ్యూల్ యువర్ ఓన్ టైమ్ అండ్ ట్రై టు గెట్ అవుట్ ఆఫ్ దట్ బబుల్ అనమాట. ప్యాంపరింగ్ బబుల్ నుంచి కొంచెం బయటికి రండి. డూ థింగ్స్ ఆన్ యువర్ ఓన్ అండ్ దట్స్ వెన్ యువర్ లెవెల్ 0 విల్ బీ ఎస్టాబ్లిష్డ్. మీరు లెవెల్ 0 కాంప్లికేషన్స్ని ఈజీగా ఇక్కడ డీల్ చేయగలుగుతారు ఇన్ దాట్ కేస్. సో లెవెల్ 1 కాంప్లికేషన్ వచ్చేసి వర్క్. సో మీరు ఈ డే టు డే యాక్టివిటీస్ని మీరు మేనేజ్ చేయగలుగుతున్నారు అంటే మీరు లెవెల్ ఇది మీరు షెడ్యూల్లో ఉంటారు. స్లోలీ మీరు వర్క్ స్టార్ట్ చేసినప్పుడు అది అంటే ఇప్పుడు 8 hours వర్కా, 16 hours వర్కా, దాన్ని బట్టి మీరు దాన్ని మీ షెడ్యూల్లో, మీ వీక్లీ రొటీన్లో మీరు దాన్ని ఇన్కార్పొరేట్ చేసుకోవాలి. దాట్ విల్ బీ యువర్ సెకండ్ కాంప్లికేషన్. ఎందుకు అంటే మనకి బ్యాచులర్స్లో పొద్దున్న లేస్తే కాలేజ్కి వెళ్ళడం, 8-9 గంటలు కాలేజ్లో కూర్చోవడం, కాలేజ్లో చెప్పిన లెక్చర్స్ వినడం, లేకపోతే బంక్ కొట్టామంటే ఎగ్జామ్ అప్పుడు మనమే చదువుకోవడం, ఇలా జరిగేదనమాట. లేకపోతే బంక్ కొట్టినా కూడా ఎవడో ఒకటి ఫ్రెండ్కి తెలిసి ఉంటుంది కదా, ఎవడో ఒకటి ఉంటాడు మంచోడు ఆ సబ్జెక్ట్లో, వాడి చేత కూర్చోబెట్టి మొత్తం చెప్పించుకుంటాం. కానీ ఇక్కడ సిచ్యువేషన్ ఈజ్ లైక్ ఓకే, ఇట్స్ స్లైట్లీ సిమిలర్ అనొచ్చు, ఫ్రెండ్స్ ఉంటారు మనకి చెప్పించడానికి, బట్ వాడి స్కెడ్యూల్ డిఫరెంట్ ఉంది, మీ స్కెడ్యూల్ డిఫరెంట్ ఉంది అనుకో, ఎగ్జామ్ ముందు నువ్వు లాక్ అయిపోతావు భయ్యా. అందుకని యూ హ్యావ్ టు మేక్ షూర్ దట్ you know the concept or you are already prepared for that zone or that exam phase అనమాట. సో మీరు ఏం చేస్తారంటే ఈ ఫస్ట్ లెవెల్ ఈ లెవెల్ 0 కాంప్లికేషన్ తర్వాత ఈ ఫస్ట్ లెవెల్ కాంప్లికేషన్ వచ్చినప్పుడు ఆ 8 hours మీరు వర్క్ ఏదైతే చేస్తున్నారో, ఆ 16 hours వర్క్ ఏదైతే చేస్తున్నారో అది మనకి బ్యాచులర్స్ నుంచి జోన్ కంప్లీట్ వేరే అయిపోతుంది. అంటే 5 days నువ్వు కాలేజ్లో ఉంటావు బ్యాచులర్స్లో, ఇక్కడ నువ్వు ఓన్లీ 3 days ఉంటావు. వై? బికాస్ 2 days నువ్వు వర్క్ చేస్తున్నావు. 16 hours వర్క్ అంటే 2 days యూఆర్ అవుట్ సైడ్ కదా, 8 hours. సో నువ్వు అక్కడ 5 days కాలేజ్లో ఉంటావు, ఇక్కడ ఓన్లీ 3 days కాలేజ్లో ఉంటావు. అంటే మిగతా 2 daysలో మిస్ అయిన కాన్సెప్ట్స్ అండ్ లెక్చర్స్ నువ్వే చదువుకోవాలి. దాట్ ఈస్ ద బేస్ లైన్. సో మీకు ఆ కాంప్లికేషన్ 1 అనేది ఇక్కడ యాడ్ అవుతుంది అనమాట. సో యూ హ్యావ్ టు నో హౌ టు స్టడీ బై యువర్ సెల్ఫ్. సో మాస్టర్స్ జర్నీ ఈజ్ నాట్ జస్ట్ అబౌట్ just giving exams and papers, but it's about how well are you with self-learning. ఓకే, మీరు ఇక్కడ మీరు ఎవరైతే మాస్టర్స్ స్టూడెంట్స్ రావాలనుకుంటున్నారో, బ్యాచులర్ స్టూడెంట్స్ రావాలనుకుంటున్నారో మాస్టర్స్కి, ప్లీజ్ గో త్రూ ది మాడ్యూల్స్. ఓకే, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ టిప్స్ దట్ ఐ కెన్ గివ్ యూ. అంటే మీరు ఏ కోర్స్కి అయితే, ఇప్పుడు నేను చేసేది ఎంఎస్సీ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, అంటే ఎంఎస్సీ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ యూనివర్సిటీ ఆఫ్ స్టుట్గార్ట్ అని కొట్టేసి మీకు ఒక కంప్లీట్ లిస్ట్ వచ్చేస్తుంది, రైట్? కంప్లీట్ లిస్ట్ అంటే ఆ మాడ్యూల్ లిస్ట్ వచ్చేస్తుంది. అండ్ హౌ దే హ్యావ్ డిజైన్, అంటే కోర్స్ వాళ్ళు ఈ 4 సెమిస్టర్స్ని ఎలా డిజైన్ చేశారు అనే ఒక టెంప్లెట్ ఉంటుంది. బట్ దాట్స్ నాట్ లైక్ ఇన్ ఇండియా. అంటే మీరు ఆ టెంప్లెట్ ఫాలో అవ్వాలి అనే రూల్ లేదు. ఓకే, యూ హ్యావ్ ఫ్లెక్సిబిలిటీ, బట్ జస్ట్ లుక్ ఎట్ దట్ టెంప్లెట్ అండ్ చూడండి ఏ మాడ్యూల్స్ ఉన్నాయి, ఏ కోర్సెస్ ఉన్నాయి. ఓన్లీ ఆ కోర్స్ నేమ్ని పట్టుకొని అప్లై చేసే స్టూడెంట్స్ నేను ఎంతో మందిని చూస్తున్నాను. ఓకే, దే ఆర్ జస్ట్ అప్లయింగ్, లుకింగ్ అట్ ద కోర్స్ నేమ్ అండ్ దే థింకింగ్ ఓకే ఇది దాని గురించి అయి ఉంటుందేమో అని చెప్పేసి. అంటే దే జస్ట్ డోంట్ హ్యావ్ ఇనఫ్ టైమ్ టు గో ఇన్ టు దాట్ అండ్ చెక్ త్రూ ద హోల్ థింగ్. చాలా మంది కన్సల్టెన్సీ వాళ్ళు కూడా అప్లై అవుతున్నారు. నాకు అర్థం కావట్లేదు. వెన్ ఇట్ కమ్స్ టు జర్మనీ, ఎవ్రీ ఇన్ఫర్మేషన్ ఇస్ పబ్లిక్లీ అవైలబుల్. ఐ థింక్ దాట్స్ ద డిస్క్లైమర్ దట్ ఐ స్టార్టెడ్ విత్. దయచేసి అన్ని పబ్లిక్ ఇన్ఫర్మేషన్ సోర్సెస్ని కొంచెం టైం పెట్టి, ఎఫర్ట్ పెట్టి ఓపెన్ చేసి చూడండి. దేర్ ఇస్ ఆల్రెడీ ఎవ్రీథింగ్ అవైలబుల్, రైట్? సో మీరు వన్స్ ఆ క్లిక్ చేశారు అంటే ఆ టోటల్ మాడ్యూల్ లిస్ట్ మనకు వచ్చేస్తుంది. గో త్రూ దట్ లిస్ట్ అండ్ సీ ఆ కోర్స్ ఏంటి, ఆ ఇంటెన్సిటీ ఏంటి, మనం బ్యాచులర్స్లో అసలు ఆ కోర్స్ చేసామా, మనకి దాని మీద ఇంట్రెస్ట్ ఉందా, మనం నిజంగా చేయగలుగుతామా, ఆర్ లైక్ చేయగలుగుతామా అంటే ఇప్పుడు ఒక మనిషి మనసు పెడితే చేయలేదంటూ ఏవీ లేదు. ఓకేనా? సో మీరు ఆ సబ్జెక్ట్లో వీక్ అయినా కూడా ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్, ఇఫ్ యూ వాంట్ టు బిల్డ్ అ కెరియర్ ఇన్ దట్ సబ్జెక్ట్, మీరు ఖచ్చితంగా చదివి తీరుతారు. సో ఆ ఇంట్రెస్ట్ ఉందా, ఆ జీల్ మీకు ఉందా అనేది ఒకసారి చెక్ చేయండి ఆ కోర్స్ చూసేసి, రైట్? సో దాట్ విల్ ఈజ్ యూర్ కాంప్లికేషన్ అ లిటిల్, బికాస్ మీకు ఉండేది 3 days
3 days per వీకే మీకు ఉంటుంది చదవడానికి. మీకు సెల్ఫ్ లెర్నింగ్ ఉండాలి, సెల్ఫ్ మోటివేషన్ ఉండాలి అంటే యూ నీడ్ టు హ్యావ్ సమ్ సార్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆర్ ఒక మోటివేషన్ ఇన్ ద సబ్జెక్ట్స్ అనమాట. సో అది చెక్ చేసి ఎగ్జాక్ట్లీ మీకు నచ్చిన కోర్స్కి, మీకు నచ్చిన ఒక జోన్ ఆర్ కెరియర్కి రిజిస్టర్ అవ్వండి. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. మీకు మంచి అడ్మిట్స్ వచ్చి మీకు నచ్చిన కోర్సెస్లో మీరు చదవాలి అని నేను అనుకుంటున్నాను. బికాజ్ తప్పుగా ఏదో ఒక స్టెప్ తీసుకుందాం, లైక్ ఏదో ఒకటి చేసేద్దాము అని ఒక హాఫ్లో రావద్దు, ఓకేనా? ఫుల్ రండి, ఇంటెంట్తో రండి, కొట్టండి, మాస్టర్స్ చేయండి, మంచి జీవితం లీడ్ చేద్దాం ఇక్కడ, ఓకేనా? ఓకే, so that is the second complication. That is your job incorporation anamata. That is those are the two major life complications that will happen. The third thing is, నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో మాట్లాడాను దీని గురించి, అడల్ట్ ఫ్రెండ్షిప్స్. సో అడల్ట్ ఫ్రెండ్షిప్స్లో నేను ఎంత కాంప్లికేషన్ అంటున్నాను అంటే, ఇక్కడ మనకి లాట్ ఆఫ్ పీపుల్, నేను అడల్ట్ ఫ్రెండ్షిప్స్ పర్స్పెక్టివ్ 2 ఇది, ఓకేనా? సో పర్స్పెక్టివ్ 1 మనం ఆల్రెడీ ఫస్ట్ వీడియోలో మాట్లాడాము. పర్స్పెక్టివ్ 2 ఏంటంటే రిలేషన్స్ హ్యూర్. అంటే ఇప్పుడు మీకు ఇక్కడ ఫ్రెండ్స్ ఉంటారు, దే విల్ ఆల్సో హ్యావ్, అంటే చిల్ అవుదాం, పార్టీ అవుదాం, ఇట్లాంటి ఐడియాస్ ఉంటాయి చాలామందికి. మీకు కూడా ఇట్లాంటి ఐడియాస్ ఉండొచ్చు, ఉండాలి. యూ హ్యావ్ టు హ్యావ్ అ సోషల్ సర్కిల్, యూ హ్యావ్ టు హ్యావ్ యువర్ ఓన్ ఫన్ డ్యూరింగ్ యువర్ మాస్టర్స్ జర్నీ, బట్ ఆల్సో ట్రై టు హ్యావ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫ్రెండ్స్. అంటే పీపుల్ హూ యూ కెన్ స్టడీ విత్. ఐఎమ్ నాట్ కిడింగ్, నేను దీని గురించి జోక్ అయితే చేయట్లేదు. మీరు చదవగలిగే ఫ్రెండ్స్తో కూడా మీరు యూ హ్యావ్ టు మేక్ సమ్ బాండ్, ఓకే? సో దట్ యూ క్యాన్ స్టడీ టుగెదర్, అంతే. జస్ట్ గ్రో టుగెదర్ కదా, దాంట్లో ఏం ప్రాబ్లం ఉంది? తర్వాత చిల్ టుగెదర్ ఫ్రెండ్స్. ఆఫ్ కోర్స్ చిల్లింగ్ ఫ్రెండ్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి. సమ్ పీపుల్ హూ ఆర్ వెరీ క్లోజ్ టు యూ అండ్ జస్ట్ గివ్ యూ దట్ వార్మ్త్ ఆన్ డేస్ దట్ యూ హ్యావ్ అబ్సల్యూట్లీ నో మోటివేషన్, నో ఇంట్రెస్ట్ ఇన్ లైఫ్. మీకు వాళ్ళతో మాట్లాడితే ఒక కైండ్ ఆఫ్ ఒక ఇది రావాలన్నమాట, ఒక హ్యాపీ జాయ్ రావాలి. అట్లాంటి ఫ్రెండ్స్ని కూడా పెట్టుకోండి. అండ్ మెల్లమెల్లగా ట్రై టు మేక్ యువర్ ఏమంటారు, ఇంట్రా కల్చరల్ ఫ్రెండ్స్ని కూడా కలవండి. ఐ హ్యావ్ సీన్ అ లాట్ ఆఫ్ పీపుల్ ఇక్కడికి వచ్చాక కూడా వి గెట్ వెరీ కంఫర్టబుల్ విత్ అవర్ ఓన్, లైక్ విత్ అవర్ ఓన్ పీపుల్. అంటే మన లాంగ్వేజ్ మాట్లాడే వాళ్ళు కానీ, మనకు తెలిసిన లాంగ్వేజెస్ మాట్లాడే వాళ్ళు కానీ, ఆర్ మనకి సిమిలర్ ఇంట్రెస్ట్స్ ఉండేవాళ్ళు కానీ. ఐ థింక్ అడల్ట్ ఫ్రెండ్షిప్స్, ఐ థింక్ దట్స్ హౌ దే వర్క్, ఓకే? బట్ యూ కెన్ ఆల్సో ట్రై టు హ్యావ్ అ కంప్లీట్లీ ఆపోజిట్ పర్సన్, లైక్ ఫ్రమ్ అ డిఫరెంట్ కల్చర్ ఆర్ సంథింగ్ విత్ అ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్. అలాంటి వాళ్ళని కూడా లైక్ ట్రై టు హ్యావ్ అండ్ మేక్ ఫ్రెండ్షిప్స్, బికాస్ దాట్ విల్ చేంజ్ యువర్ పర్స్పెక్టివ్. మీరు మాస్టర్స్ వచ్చాక మీరు ఏంటి వెనక్కి చూసుకుంటే యూ విల్ హ్యావ్ సో మచ్ టు థింక్ అబౌట్, లైక్ వావ్ అని ఒక మంచి ఒక జోన్లో మీరు ఉంటారనమాట. సో జస్ట్ నాట్ ఓన్లీ యువర్ అకాడమియా ఇంప్రూవ్డ్, బట్ యువర్ అండర్స్టాండింగ్ ఆఫ్ పీపుల్ వుడ్ హ్యావ్ ఇంప్రూవ్డ్ బై ద టైమ్ యూ ఫినిష్ యువర్ మాస్టర్స్. సో ఐ థింక్ దట్స్ సంథింగ్ అడల్ట్ ఫ్రెండ్షిప్స్ గురించి నేను అనాలనుకున్నాను. ఎందుకు అంటే మీరు డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ ఫ్రెండ్స్ పెట్టకపోతే, రైట్, యూ విల్ హ్యావ్ ఇష్యూస్ విత్, ఇప్పుడు అలోన్గా చదువుకోవడం అనేది ఒక ప్రాబ్లం అవ్వచ్చు, స్టడీ మోటివేషన్ ఒక ప్రాబ్లం అవ్వచ్చు, అండ్ ఇప్పుడు సడన్గా బయటికి వెళ్ళాలనుకుంటావు అండ్ మేబీ యూఆర్ సమ్వన్ హూ నీడ్స్ పీపుల్ అండ్ హూ నీడ్స్ కంపెనీ టు గో అవుట్. సడన్గా నీకు ఫ్రెండ్స్ ఉండరు బయటికి పోవడానికి. సో డోంట్ జస్ట్ జోన్ ఇన్ టు యువర్ ఓన్ బబుల్, ఓకే? జోన్ అవుట్, ప్యాన్ అవుట్, థింక్ బిగ్, అంతే చెప్తాను నేను, ఓకేనా? మీరు ఇక్కడ వచ్చి you will experience your own life, so I just don't want to give too many advices also, okay? That's the third complication, friendships. So fourth and final complication ఏంటంటే ఫ్యామిలీ, రైట్? సో ఫ్యామిలీ వచ్చేసి మీకు ఇక్కడ నానా చెత్త చేయడానికి టైం ఉంటుంది. అంటే ఇక సర్వం అనమాట. బయటికి వెళ్ళడం, వాకింగ్కి, ఇక్కడికి అక్కడ. నేను ఇప్పుడే వాక్ నుంచి వస్తున్నాను. ఐ థింక్ హ్యావ్ దట్ పోస్ట్ వాక్ గ్లో అనుకుంటా. అవసరమా దీపిక? ఓకే. సో వాకింగ్ చేయడం కానీ, ఊరిని జనాల్ని కలవడం కానీ, మాట్లాడడం కానీ, సోదేసుకోవడం కానీ, చదువుకోవడం కానీ, లేకపోతే లాండ్రీ, ఏదో ఈ చెత్త అవన్నీ ఉంటాయి, మనకి చాలా ఉంటాయి అన్నమాట లైఫ్లో. బట్ లైక్ వీ ఆఫెన్ ఫర్గెట్ టు కాల్ ఫ్యామిలీ, రైట్? నాకు టచ్ కూడా ఐ హ్యావ్ దిస్ బ్యూటిఫుల్ ఫ్యామిలీ హూ ఈస్ కాన్స్టెంట్లీ చెకింగ్ ఆన్ మీ. అంటే నేను ఏమన్నా పనుల్లో ఉన్నాను ఆర్ లైక్ నేను వాళ్ళకి కాల్ చేయలేకపోయాను అంటే కూడా దే కాల్ అండ్ చెక్ ఆన్ మీ డైలీ. అండ్ అమ్మ ఏంది, అమ్మ తిన్నావా, పనుకున్నావా, అంటే ఇలాంటివి మాటలు మనకు అనిపిస్తాయి. ఏంట్రా మనం రొటీనే కదా మాట్లాడుతున్నాం, ఏం తిన్నావు, ఏం చేసావు, సరిగ్గా చదువుకున్నావా లేదా, ఆఫీస్ బాగుందా లేదా, ఇట్లాంటి బేసిక్ థింగ్సే కదా. అంటే హెల్త్ బాగుందా లేదా, అండ్ బేసికే కదా డైలీ ఇదేంటి మాట్లాడేది అని అనుకుంటావు. బట్ ప్లీజ్ నోట్ దట్ వెన్ యూ ఆర్ గ్రోయింగ్ ఓల్డ్, యువర్ పేరెంట్స్ ఆర్ ఆల్సో గ్రోయింగ్ ఓల్డ్, రైట్? సో
వాళ్ళు దే ఆర్ కనెక్టెడ్ విత్ యూ ఫర్ సో లాంగ్, అండ్ సడన్లీ వాళ్ళ కాంటాక్ట్ని నువ్వు వదిలేస్తే, లైక్ వాళ్ళ కాంటాక్ట్ అంటే వాళ్ళతో మాట్లాడకుండా వాళ్ళు ఎలా ఉన్నారో తెలుసుకోకుండా నువ్వు వెళ్ళిపోతే, అంటే బ్యాచులర్స్లో కానీ ముందర కానీ ఎన్ని రోజుల్లో ఇంట్లో ఉంటావు, ఎంత టైం నువ్వు ఇంట్లో స్పెండ్ చేసి ఉంటావు, అండ్ సడన్లీ యూఆర్ అవుట్, ఓకే, అండ్ యువర్ పేరెంట్స్ ఆర్ ఆల్సో గ్రోయింగ్ ఓల్డ్, దే ఆర్ ఆల్సో గ్రోయింగ్ ఓల్డ్ ఫర్ ద ఫస్ట్ టైం. అంటే వాళ్ళ చిల్డ్రన్ దూరంగా ఉండడం వాళ్ళు కూడా ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు, రైట్? సో వాళ్ళకుండే భయాలు వాటన్నిటిని ఏంటంటే, మా అమ్మాయి సేఫ్గా ఉందా, మా అబ్బాయి సేఫ్గా ఉన్నాడా, ఇవే కదా. సో కాల్ చేసి ఆ బేసిక్ ఇన్ఫర్మేషన్ అయినా కూడా అప్డేట్ చేయండి, రైట్? దిస్ ఇస్ సంథింగ్ that will really really help you in a long run. Have that beautiful bond alive, రైట్? అంటే పేరెంట్సే కదా, అర్థం చేసుకుంటారులే, ఎక్కడికి వెళ్తారులే అలా అనొద్దు. జస్ట్ కాల్ దెమ్, మీ నాయనమ్మ, మీ అమ్మ, మీ నాన్న, మీ తాతయ్య, చెల్లి, తమ్ముడు, అక్క, అందరికీ కాల్ చేయండి, బాగా మాట్లాడండి, చిల్ అవ్వండి, ఓకేనా? సో దాట్స్ అబౌట్ ది కాంప్లికేషన్స్ అండ్ ది డిఫరెంట్ థింగ్స్ దట్ యూ నీడ్ టు కీప్ ఇన్ మైండ్. మాస్టర్స్ ఒక ఎక్స్పెక్టేషన్ మనకి ఏముంటుంది బ్యాచులర్స్లో వర్సెస్ ద రియాలిటీ దట్ యువర్ ఎక్స్పీరియన్సింగ్ అనేది ఐ వాంటెడ్ టు కవర్. యాక్చువల్లీ చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి, ఒక్కొక్క ఫ్యాక్టర్కి నేను వీడియో చేశానంటే ఒక్కొక్కటి 20 నిమిషాలు మాట్లాడతాను అనిపిస్తుంది నాకు ఎందుకో. బట్ ఈ వీడియోకి దిస్ ఇస్ ఆల్ ఐ వాంటెడ్ టు కవర్, ఈ 4 ఫ్యాక్టర్స్ ఈ 4 కాంప్లికేషన్స్. అండ్ I really wish that you get into the course that you really love, and I hope that you really enjoy your German Masters journey. ఒకవేళ మీకు ఏదైనా జర్మన్ మాస్టర్స్ గురించి క్వశ్చన్స్ ఉన్నా ఆర్ స్టూడెంట్ లైఫ్ గురించి ఇక్కడ క్వశ్చన్స్ ఉన్నా కమెంట్ చేయండి, నేను కమెంట్స్ చదివి మీకు ఎప్పుడెప్పుడైతే వీలవుతుందో అప్పుడు I'll give you whatever information I have. But before you ask basic questions, please remember that every information is already publicly available, right? So కొంచెం ఎఫర్ట్ పెట్టండి, కొంచెం టైం తీసుకోండి, గూగుల్ సోర్సెస్ చదవండి, there is everything on Google, right? సో మీకు నిజంగా మీకు ఆనెస్ట్ డౌట్స్ ఉన్నాయి అంటే ప్లీజ్ గో అహెడ్ అండ్ కమెంట్ డౌన్ బిలో. ఐల్ బీ సూపర్ హ్యాపీ టు ఆన్సర్ ఆల్ ద క్వశ్చన్స్, ఓకేనా? ఇవాళ వీడియోకి అంతే. థ్యాంక్ యూ సో మచ్, మీరు ఇంతసేపు నా కోసం కూర్చుని విని పాప్కార్న్ ఏదో ఒకటి తింటున్నారు తాగుతున్నారు అని అనుకుంటున్నాను, బికాజ్ ఇంతసేపు మాట్లాడాను కాబట్టి. ఇట్స్ లైక్ బేసిక్, నీళ్ళు లేకుండా పాపం ఇలా కూర్చుంటారు. సో I really wish you a great week ahead, and మళ్ళీ నెక్స్ట్ సండే బ్లాగ్ పెడతాం అనుకుంటున్నాను. అప్పటి వరకు నా ప్రీవియస్ బ్లాగ్స్ అన్ని చెక్అవుట్ చేయండి, అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇఫ్ యూ రియలీ లైక్ మై కంటెంట్ అండ్ వీడియోస్, ఓకేనా? అంతవరకు మెలో దీపిక, బాయ్ బాయ్.